సినిమాలో ఒక యాక్టర్ ఒక సినిమాతో ఇండస్ట్రీ బౌండరీస్‌ని బ్రేక్ చేశాడు. ఒక నేమ్ ఇండియా మొత్తం ఎక్కువయింది. హి ఈజ్ నాట్ లౌడ్, నాట్ ఫ్లాషీ, బట్ అన్‌స్టాపబుల్. హి ఈజ్ ప్రభాస్. ఈశ్వర్ రాఘవేంద్ర. ఎర్లీ డేస్‌లో ప్రభాస్ అంటే ఒక సింపుల్ హీరో ఇమేజ్. మీడియా హైప్ లేదు. పీఆర్ లేదు. స్లోగా నడిచారు. కానీ స్ట్రాంగ్ ఫౌండేషన్‌తో. అప్పుడు ప్రభాస్‌ని సూపర్ స్టార్ అనడం ఈజీ కాదు. కానీ ఇండస్ట్రీలో అందరూ ఒక విషయం నోటీస్ చేశారు. స్క్రీన్ మీద ఉంటే. ఐస్ అట్లానే ఉండిపోతాయి. వర్షం, ఛత్రపతి, బుచ్చిగాడు. ఫిజిక్ మారింది. యాటిట్యూడ్ మారింది. మాస్ ఇమేజ్ షేప్ అయింది. ప్రభాస్ డైలాగ్ చెప్పాడు. డైలాగ్‌ని ఫీల్ చేయించాడు. షౌట్ చేయడు. ప్రెజెన్స్‌తో డామినేట్ చేస్తాడు. 'బాహుబలి' ఇదొక సినిమా కాదు. ఇదొక ఫెనామినన్. 5 ఇయర్స్ ఒక సింగిల్ క్యారెక్టర్ కోసం ఒక యాక్టర్ తన లైఫ్‌ని సైడ్‌లో పెట్టి బాడీని, మైండ్‌ని, రొటీన్‌ని అన్నీ మార్చుకున్నాడు. ప్రభాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫిజికల్‌గా మాత్రమే కాదు, మెంటల్‌గా కూడా. రాజమౌళి విజన్, ప్రభాస్ డిసిప్లిన్ 2 కలిసి ఇండియన్ సినిమాని ఒక న్యూ లెవెల్‌కి తీసుకెళ్ళాయి. 'బాహుబలి' ప్రభాస్‌ని మార్చలేదు. 'బాహుబలి'తో ప్రభాస్ సినిమాని మార్చాడు. లాంగ్వేజ్ బౌండరీస్ బ్రేక్ అయ్యాయి. నార్త్, సౌత్, ఓవర్సీస్ ప్రభాస్ అనే నామ్ ఎవ్రీవేర్ ఎక్కువయింది. 'బాహుబలి' తర్వాత ప్రతి సినిమాకి ఎక్స్‌పెక్టేషన్స్ స్కై హై. 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' రిజల్ట్స్ మిక్స్డ్. క్రిటిసిజం వచ్చింది. సోషల్ మీడియాలో నాయిస్ పెరిగింది. ట్రోల్స్ వచ్చాయి. డౌట్స్ వచ్చాయి. కొత్త ప్రభాస్ కనపడట్లేదు అని ఇండస్ట్రీ మాట్లాడింది. ఫ్యాన్స్ సైలెంట్ అయ్యారు. కానీ ప్రభాస్ మాత్రం రిప్లై ఇవ్వలేదు. ఇంటర్వ్యూస్ లేదు. ఎక్స్‌ప్లనేషన్స్ లేదు. జస్ట్ సైలెన్స్, పేషెన్స్ అండ్ ప్రిపరేషన్. 'సలార్' డైలాగ్ తక్కువ, ఎక్స్‌ప్రెషన్ ఎక్కువ. షౌట్ లేదు. రేజ్ కంట్రోల్‌లో ఉంది. వింటేజ్ ప్రభాస్. స్క్రీన్ మీద ఒక లుక్ చాలు. థియేటర్ రియాక్షన్ చెప్పడానికి 'కల్కి 2898 AD' డిఫరెంట్ వరల్డ్, డిఫరెంట్ విజన్. ప్రభాస్ కెరియర్‌లో సేఫ్ చాయిసెస్ కాదు, రిస్క్ చాయిసెస్. పబ్లిసిటీ కోసం ఫైట్ చేయడు. సినిమా మాత్రమే తనకి పబ్లిసిటీ చేస్తుంది. అదే ప్రభాస్ స్టైల్. ప్రభాస్ ఎవరేమనుకున్నా ఎంతో సైలెంట్‌గా వెయిట్ చేశాడు. క్రిటిసిజం వచ్చింది. మీమ్స్ వచ్చాయి. ట్రోల్స్ వచ్చాయి. కానీ ఒకటి మాత్రం చేంజ్ అవ్వలేదు. ప్రభాస్ కాన్ఫిడెన్స్. స్క్రీన్స్ మీద కనిపించకపోయినా స్క్రీన్స్ బయట తనకి ఉన్న బిలీఫ్ మాత్రం స్ట్రాంగ్‌గానే ఉంది. 'సలార్' జస్ట్ ఒక సినిమా కాదు. అది ఒక స్టేట్మెంట్. 'ఐయామ్ బ్యాక్' అని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ అలా చెప్పాడు. సినిమా మాట్లాడుతుంది. అందుకే ప్రభాస్ అంటే హైప్ కాదు. ప్రభాస్ అంటే నాయిస్ కాదు. ప్రభాస్ అంటే వెయిట్ చేసి ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఒక రెబెల్ స్టార్.